కీలకంగా హైడ్రా చాలా వేగంగా ముందుకు వెళుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హైడ్రాకు సంబంధించినటువంటి సుప్రీంకోర్టు కొన్ని సూచనలు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా చట్టబద్ధత కల్పించే అంశంపై ప్రధానంగా అక్కడ ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తూ ఉంది. సో దానికి సంబంధించి అలాగే ప్రధానంగా యూనివర్సిటీల మార్పు అంటే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి సంబంధించి ప్రముఖ కవి సురవరం ప్రతాప్ రెడ్డి పేరుగా మార్పు చేయబోతున్నారు. అలాగే మహిళా యూనివర్సిటీకి సంబంధించి చాకలి ఐలమ్మకు అంటే గతంలో పోరాడినటువంటి వ్యక్తుల పేర్లు మర్చిపోయింది ఈ ప్రభుత్వం గుర్తు చేస్తున్నటువంటి ప్రతిపాదికగా ముందు నుంచి కూడా రేవంత్ రెడ్డి పదే పదే చెప్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా గుర్తుపెట్టుకుంటా వారికి ప్రాధాన్యతనిస్తామని చెప్పారు. సో ఆ దిశగా వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఫోర్త్ సిటీలో ఏర్పాటు చేస్తున్నటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్కి సంబంధించి కొండా లక్ష్మణ్ బాపూజీ పేర్లు కూడా ప్రత్యేకంగా ప్రతిపాదన చేసినట్లు కూడా ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నుంచి వినిపిస్తున్నాను. ఈ అంశానికి సంబంధించి పూర్తిగా ఈరోజు డిబేట్ కంటిన్యూ చేద్దాం. అంటే ముందుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి డాక్టర్ శివలాల్ గారు మనకి కాసేపట్లో జాయిన్ కాబోతున్నారు. అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రామ్మోహన్ గారు జాయిన్ కాబోతున్నారు. అండ్ బీజేపీ పార్టీకి సంబంధించి క్రాంతి కిరణ్ గారు అలాగే అనలిస్టు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు మనకు అందుబాటులో ఉన్నారు. ముందుగా వాళ్ళిద్దరికి నమస్కారం. ఎస్ క్రాంతి కిరణ్ గారు చెప్పండి. అంటే ఒకటి మరిచినటువంటి వారి పేర్లను గతంలో చాలా తెలంగాణకు సంబంధించినటువంటి వెట్టి చాకరి విముక్తి కోసం పోరాడినటువంటి చాకలి ఐలమ్మ పేరు కానీ సురవరం ప్రతాప్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఆయన పేరు కానీ ఇలాంటి మహనీయుల పేర్లు గుర్తించి యూనివర్సిటీలకు పెట్టడం ఏ విధంగా సమంజసం అంటారా, సమర్థిస్తారా? దానికి సంబంధించినటువంటి మీ యొక్క అభిప్రాయం ఏంటి? అమ్మా న్యూస్ ఛానల్ వారికి నమస్కారం. అదే రకంగా కో ప్యానలిస్ట్ అయిన పొలిటికల్ ఎక్స్పర్ట్ పాపిరెడ్డి గారు కూడా నమస్కారం. తెలంగాణ అభిమానానికి చిహ్నమైన పేర్లు ఇవన్నీ కూడా. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం నుంచి మొదలుకొని తెలంగాణ చరిత్రను చూసినట్టయితే వీళ్ళందరూ కూడా ఏదో రకంగా తెలంగాణ అభ్యున్నతికి, తెలంగాణ సాంస్కృతిక విలువలకి, తెలంగాణ ఒక చారిత్రక నేపథ్యానికి ప్రతిబింబాలు. ఇటువంటి వాళ్ళ పేర్లు తెలంగాణ యూనివర్సిటీలకు పెట్టడం అనేది స్వాగతించాల్సిన విషయము. సరే, ఇవన్నీ కూడా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఇంతకుముందు 10 సంవత్సరాలు లోపే జరగాల్సిన పనులు. కానీ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రికి ఎప్పుడు కూడా ఇంత ఉదారత్వం లేదు. ఒకటి, రెండోది అటువంటి అంటే మహానుభావులకు గౌరవం ఇయ్యాలి అనే ఒక మానసికత కూడా వారికి లేదు. కనీసం ప్రభుత్వ మార్పిడి జరిగిన తర్వాత రేవంత్ రెడ్డి గారికి తెలంగాణలో ఏదైతే సాంస్కృతికంగా సంబంధించిన వ్యక్తులు వీళ్ళందరూ కూడా వాళ్ళందరి పేర్లు పెట్టడము నిజంగా ఆమోదయోగ్యం, అందరూ స్వాగతించాల్సిన విషయం. రైట్ రైట్ ఎస్ పాపిరెడ్డి గారు చెప్పండి, మీరు చెప్పండి. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ముందు నుంచి కూడా తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుతాం, తెలంగాణకు సంబంధించినటువంటి పోరాట యోధులు కానీ లేకపోతే తెలంగాణ సాధించడంలో కీలక భూమిక పోషించిన వారికి సరైన గుర్తింపు మా ప్రభుత్వం ఇస్తుంది, ఆ దిశగా వెళ్తామని పదే పదే రేవంత్ రెడ్డి ఇప్పుడు జరుగుతున్న సభల్లో అప్పుడు ప్రచారాలు కూడా చెప్పినటువంటి పరిస్థితి. యూనివర్సిటీల మార్పుకు సంబంధించి కూడా ముందు నుంచి ఒక క్లారిటీ అంటే గత ప్రభుత్వం చేయనటువంటి తప్పులు సరిదిద్దుతున్నామని చెప్తున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇక్కడ ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయం మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? పాపిరెడ్డి గారు రైట్, పాపిరెడ్డి గారు వినిపిస్తుందా వాయిస్? ఒకవేళ మ్యూట్లో ఉంటే కనుక చెక్ చేసుకోండి. రైట్ పాపిరెడ్డి గారు, మీ వాయిస్ మ్యూట్లో ఉన్నట్టుంది, వినిపించట్లేదు. మీ వాయిస్ వినిపించట్లేదు పాపిరెడ్డి గారు. రైట్ 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 మళ్ళీ మనం వెళ్దాం. ఎస్ క్రాంతి గారు చెప్పండి. అంటే బీజేపీ పార్టీకి సంబంధించి కూడా చాలా వరకు వ్యక్తుల పేర్ల కంటే కూడా దేశానికి సంబంధించి కానీ లేకపోతే ఒక ప్రాంతానికి సంబంధించి కానీ ముఖ్య భూమిక పోషించిన వారు, చరిత్రలో వారికంటే ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించినటువంటి వారి పేర్లను గుర్తించుకోవడం, వారికి ఒక సముచితమైన స్థానం కల్పించడం, ఒక ప్రాంతానికో లేకపోతే ఒక పథకానికో లేకపోతే ఒక సముచితమైనటువంటి యూనివర్సిటీకి సంబంధించిన పేర్లు నియమించడం అనేది ఒక మంచి పద్ధతి. మీరు కూడా స్వాగతించినటువంటి పరిస్థితి. బీజేపీ కూడా అలాంటి నిర్ణయాలు తీసుకుంది గతంలో. సో ఇక్కడ హైడ్రాకు సంబంధించి కూడా కొన్ని నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. హైడ్రాకి చట్టబద్ధత కల్పించడం ఎంతవరకు సమస్య అంటారు? మీరేమైనా సూచనలకు అంటే బీజేపీ పార్టీకి సంబంధించి ముందు నుండి సమర్థిస్తున్నటువంటి పరిస్థితి కానీ కొంత వ్యత్యాసం చూపిస్తుంది, ఇంకా మార్పులు రావాల్సిన ఉంది. మనం పదే పదే మనం చర్చలో కూడా మాట్లాడుకున్నటువంటి సందర్భాలు చూసాం. సో ఇక్కడ ప్రధానంగా మీరు హైడ్రాకు సంబంధించి చట్టబద్ధత కల్పించడంపై మీ అభిప్రాయం ఏంటి?
హైడ్రాకి చట్టబద్ధత వల్ల ఏదైతే పని జరుగుతుందో ఆ పనిలో ఎటువంటి అంతరాయం కలగకుండా ఉంటుంది. వారికి హైడ్రా చేసే పని మొత్తము హై వోల్టేజ్ వ్యక్తులతోని డిచ్ తీసుకునే యాక్టివిటీ ఇది. వాళ్ళు వారి యొక్క విధులు నిర్వహించే క్రమంలో వారికి ఏ రకంగా అయితే ఆటంకాలు వచ్చే సంభావనలు సంకేతాలు కనబడుతున్నాయో అది స్పష్టంగా మనకందరికీ తెలుసు. ఇదంతా కూడా రాజకీయంగా పెద్ద పెద్ద వ్యక్తులతోని ముడిపడి ఉన్న విషయాలు. కాబట్టి వాళ్ళందరూ కూడా వారి వారి శక్తిని ప్రదర్శించుకొని హైడ్రా ఒక చేసే యాక్టివిటీస్ ని ఆపే ప్రయత్నం చేసేయడానికి కూడా చాలా సార్లు కనబడుతుంది. ఇప్పుడు ఉదాహరణకి దానం నాగేందర్ ఉన్నాడు, అసదుద్దీన్ ఓవైసీ ఉన్నాడు. అసదుద్దీన్ ఓవైసీ అయితే చాలా సందర్భాలలో హల్కం చెరువులో ఆక్యుపై చేసుకున్న ఆయన కాలేజ్ ని ఎట్లా అంటే ప్రభుత్వానికి సవాలు ఇస్తున్నారు, దమ్ముంటే రండి చూసుకుందాం అన్నట్టుగా తొడగొట్టి సవాల్ చేస్తున్నాడు. ఇంకోవైపు దానం నాగేందర్ ఉన్నాడు, అయినా ఏ కేసులైనా సరే మేము ఎదుర్కొంటాము, ఎవరైనా సరే మేము తట్టుకుంటాము అంటే ఎక్కడో ఒక చోట ఈ రాజకీయంగా ఏదైతే హై వోల్టేజ్ సెలబ్రిటీస్ ఉన్నారు కదా, వాళ్ళ ఆకృత్యాలు ఏదైతే భూ దాహము ఏదైతే భూ కబ్జాలు చేసిన అవన్నీ కూడా సమాజం ముందుకు వస్తున్నాయి. అవన్నీ కూడా ఎక్కడో ఒక చోట ఉక్కుపాదంతో అంచివేసి ప్రజల సంక్షేమం ప్రభుత్వ భూములని కాపాడాలంటే హైడ్రాకి ఎక్కడో ఒక చోట చట్టభద్రత వారికి సరైన రీతిలో ఇవ్వాల్సిన శక్తిని ఇస్తేనే అది అన్ని సరే దాని వాళ్ళు విధులు నిర్వహించడానికి అవకాశం ఉంటుంది. హలో, వినపడుతున్నదండి? హలో, కాపిరెడ్డి గారు బైక్ కనెక్ట్ అయినట్టుంది. రైట్ రైట్ చెప్పండి పాపిరెడ్డి గారు. మీరు మాట్లాడండి, నేను మళ్ళీ ట్రై చేస్తాను. ఎస్ వస్తుంది పాపిరెడ్డి గారు, మీ వాయిస్ వినిపిస్తుంది, మాట్లాడొచ్చు మీరు. ఓకే, వాయిస్ వినపడుతుంది. అడగండి, విషయం అడగండి. ఎస్, విషయం తెలిసిందే. మీకు తెలియదు ఏముందంటే ప్రధానంగా యూనివర్సిటీల మార్పులకు సంబంధించి చాలా కీలక నిర్ణయం తీసుకుంటుంది. అంటే గతంలో ఉన్నటువంటి అంటే తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడడంలో కీలక భూమిక పోషించినటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వారి పేర్లు వారు స్మరించుకోవడం, యూనివర్సిటీలకు వారి పేరు మార్పు. అంటే తెలుగు యూనివర్సిటీకి సంబంధించి ప్రొఫెసర్ అంటే పొట్టి శ్రీరాములు యూనివర్సిటీకి పేరు మారుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రచయిత ప్రముఖ కవి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెడుతున్నారు. అలాగే మహిళా యూనివర్సిటీకి చాకల ఐలమ్మ పేరు. అంటే వీళ్ళు స్మరించుకోవడం, వారి పేరు పెట్టడం ముందు నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అదే చెప్తుంది. తెలంగాణలో కీలక భూమిక పోషించిన వారికి సముచిత స్థానం కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది, వారిని గౌరవిస్తుంది, వారికి విలువలు ఇచ్చే విధంగానే మా ప్రజాపాలన ఉంటుందని చెప్తుంది. సో ఆ దిశగా వెళ్తుంది అనుకోవచ్చా ఈ పేర్ల మార్పు అనేది? ఇవాళ ఇప్పుడు మనం ఈ టాపిక్కి వస్తే, ఇప్పుడు మహిళా యూనివర్సిటీకి సాకలి ఐలమ్మ గారిని ఆ పేరు పెట్టడం జరిగింది. దాదాపు నిర్ణయించింది. దానికి ఆల్మోస్ట్ ప్రతిపాదన అయిపోయినట్టు తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం అని పేరు కూడా పెట్టడం జరిగింది. అయితే ఒకటి, ఇప్పుడు సాకలి ఐలమ్మ పేరు పెట్టడంలో నేను ఏమనుకుంటున్నానంటే, సాకలి ఐలమ్మ ఒక స్త్రీ పోరాటానికి, స్త్రీ యొక్క అస్తిత్వానికి ఆమె యొక్క ప్రతిబింబం. ఎందుకంటే విశ్వచంద్రారెడ్డి అనే ఒక పెద్ద భూస్వామి, ఒక కరుడుగట్టిన భూస్వామిని ఆమె ఎదిరించి రాజీలేని పోరాటం చేసిందంటే ఒక అస్తిత్వము, ఒక ఉనికి, ఒక మహిళా సాధారణీకరణ ఆమె మాటలలో కాకుండా చేతులలో తెలంగాణ సాయుధ పోరాటంలో చూపెట్టడం జరిగింది. కాబట్టి అటువంటి ఒక వ్యక్తిత్వం కలిగిన ఒక పేరును తెలంగాణ మహిళా యూనివర్సిటీ పెట్టడం అనేది సమంజసమే. అది ఒక మంచి నిర్ణయమే. అట్లాగే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ కూడా ఇప్పుడు మనకు వచ్చి కూడా 10 సంవత్సరాలు అవుతున్నాయి. తెలుగు యూనివర్సిటీ మన తెలంగాణ రాష్ట్రం స్టేట్ యూనివర్సిటీ అయినప్పటికీ కూడా సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టారని చాలా సార్లు, చాలా రకాలుగా, చాలా మంది నుంచి కూడా రకరకాల విన్నపాలు కానీ, లేకపోతే అనేక రకాలైన సూచనలు కానీ వచ్చినప్పటికీ కూడా గత ప్రభుత్వం ఎందుకో దాని మీద సరిగా స్పందించలేదు. ఇప్పుడు కనీసం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సురవరం ప్రతాప్, ఇక్కడ కూడా నేను చెప్తా, సురవరం ప్రతి గారి పేరు ఎందుకు పెట్టాలి, ఇంకా మిగతా కవులు లేరా, అంతకన్నా పెద్దవాళ్ళు లేరా, పోతన పేరు పెట్టచ్చు, లేకపోతే వేరే పేరు. నేను అక్కడ స్టేట్ కౌన్సిల్ చైర్మన్ గా ఉన్నా, పోతన తెలంగాణ ప్రాంతం వాడే కాబట్టి పోతన పేరు పెట్టాను. ఇట్లా చాలా వచ్చినప్పటికీ కూడా
సురవరం ప్రతాప్ రెడ్డి పేరు ఎందుకంటే సురవరం ప్రతాప్ రెడ్డికి ఒక కవే కాకుండా నిజాం ప్రభుత్వాన్ని అనేక విధాలుగా ఎదిరించి తెలంగాణ సమాజాన్ని గోల్కొండ అనే ఒక పత్రికను పెట్టి తెలంగాణ సమాజాన్ని ఆయన చైతన్యం చేయడం, అనేక విధాలుగా పోరాటం చేయడం, తెలంగాణ తెలుగు సంస్కృతి ఈ యొక్క గొప్పతనాన్ని ఆయన మాటలలో కాకుండా పోరాట రూపకంగా కూడా ఆయన ముందుకు తీసుకొచ్చింది. కాబట్టి సురవరం ప్రతాప్ రెడ్డి పేరును పెట్టాలని అందరు చాలా మంది అయినప్పటికీ కూడా అప్పుడున్న ప్రభుత్వం దాన్ని ఏది నిర్ణయం తీసుకోలేకపోయింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం తీసుకున్నది కాబట్టి గొప్ప విషయం. అయితే ఒక విషయం ఏంటంటే ఇప్పుడు ఈ యూనివర్సిటీల పేర్లు కూడా మనం ఒకసారి మన చరిత్ర చూస్తే ఉస్మానియా అనేది మొదలు తెలంగాణ ప్రాంతంలో నిజాము పరిపాలన కాలంలో 1919-20లో స్టార్ట్ అయినది. ఆ యూనివర్సిటీకి ఉస్మాన్ అలీ ఖాన్ ఆ పేరును పెట్టడం జరిగింది, అంటే నిజాం వారసుల పేరు పెట్టడం జరిగింది. ఆ తర్వాత రెండోసారి వచ్చిన ఏ యూనివర్సిటీ కూడా వ్యక్తుల పేర్లు పెట్టలేదు. తర్వాత కాకతీయ యూనివర్సిటీ వచ్చింది. దీనిలో కాకతీయ యూనివర్సిటీ అంటే కాకతీయ సామ్రాజ్యం వరంగల్ ఉండే కాకతీయ యూనివర్సిటీ అని వచ్చింది. ఆ తర్వాత వచ్చిన యూనివర్సిటీ కరీంనగర్ లో వచ్చిన యూనివర్సిటీ శాతవాహన యూనివర్సిటీ, అంటే శాతవాహన రాజుల పేరు వచ్చింది. అలాగే మహబూబ్ నగర్ అంతకుముందు అది దాని పేరు పాలమూరు, తర్వాత నిజామాబాద్ తర్వాత ఆ పేరు మార్చారు కాబట్టి దాని పాలమూరు యూనివర్సిటీ అని పేరు పెట్టడం జరిగింది. అలాగే అంటే నిజామాబాద్ యూనివర్సిటీని తెలంగాణ యూనివర్సిటీ అని పేరు పెట్టడం జరిగింది. తర్వాత ఇక్కడ మనకు మహాత్మా గాంధీ యూనివర్సిటీ అని నల్గొండలో పెట్టడం జరిగింది. అయితే ఈ ఏ పేర్లు కూడా ఇవన్నీ కూడా కాదు, మహాత్మా గాంధీ ఒక పేరు తప్ప మిగతా అన్ని కూడా ప్రాంతాల పేరుతోనే పెట్టడం జరిగింది. తెలంగాణ యూనివర్సిటీ కానీ, శాతవాహన కానీ, కాకతీయ కానీ, పాలమూరు కానీ మిగతా. కానీ మళ్ళీ తర్వాత వచ్చిన యూనివర్సిటీలో అంటే ముఖ్యంగా తెలంగాణ వచ్చిన ఒకటే ఇక్కడ అంటే మనం విషయాలుగా మాట్లాడకూడదు. ఇక్కడ కూడా కేసీఆర్ ప్రభుత్వంలో ముఖ్యంగా 3 యూనివర్సిటీలలో కూడా వ్యక్తుల యొక్క పేర్లు పెట్టడం జరిగింది. ఉదాహరణకు అగ్రికల్చర్ యూనివర్సిటీ 3 యూనివర్సిటీగా విడిపోవడం జరిగింది. అగ్రికల్చర్ యూనివర్సిటీ, సెరికల్చర్ అండ్ వెటనరీ. అగ్రికల్చర్ యూనివర్సిటీకి డాక్టర్ జయశంకర్ సార్ యూనివర్సిటీ అని పేరు పెట్టడం జరిగింది. అట్లాగే హార్టికల్చర్కు కొండ లక్ష్మణ్ బాబూజీ పేరు పెట్టడం జరిగింది. వెటనరీ యూనివర్సిటీకి ఏమో పివి నరసింహారావు గారు పేరు పెట్టడం జరిగింది. అట్లా వీటితో ఎన్టీఆర్ యూనివర్సిటీ నుంచి వెళ్ళి మనకి ఇక్కడ మన తెలంగాణ ప్రాంతానికి కూడా హెల్త్ యూనివర్సిటీ డివైడ్ అయిన తర్వాత దానికి కాళోజీ నారాయణరావు గారు పేరు పెట్టడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు ఆ ఇది ఆ పరంపర అదే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఒక విధంగా అది కొనసాగింపుగా చేస్తున్నది కాబట్టి మంచి పరిణామాలే. కొత్తగా వచ్చే యూనివర్సిటీలు తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ సమాజం కోసం, ప్రజల కోసం అనేక రకాల పోరాట శక్తుల పేర్లు పెట్టడం అంటే వాళ్ళ యొక్క పోరాటాన్ని, వాళ్ళ యొక్క స్ఫూర్తిని, వాళ్ళ యొక్క త్యాగాలను ఈ తరాలకు గుర్తించడం కోసం. సాకలి ఆయిలమ్మ ఇప్పుడున్న ఈ పిల్లల తరానికి చాలా మంది తెలియకపోవచ్చు, కానీ 1945 ముందు 45 తర్వాత ఈ తెలంగాణ సాయుధ పోరాటంలో జరిగిన అనేకమైన సంఘటనలు సాకలి ఆయిలమ్మ పేరు చాలా ప్రముఖంగా వచ్చింది. కాబట్టి ఇప్పుడు వీళ్ళందరూ ఏమంటామంటే మనం చరిత్రలో మరుగున పడిపోయిన పేర్లను తీసుకొచ్చి పేర్లు పెట్టడం అనేది ఒక మంచి పరిణామం. ఎందుకంటే సాకలి ఆయిలమ్మ అనేది చాలా కింది వర్గాలు. ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పిన ఎన్నో మన పెద్దవాళ్ళు, ఏది జయశంకర్ సారు ఒక ప్రొఫెసరు, కొండ లక్ష్మణ్ బాబు. ఇప్పుడు వీళ్ళు ఈ యువత కొంతవరకు తెలిసినటువంటి వారు, అంటే ఈ మధ్య కాలంలో మనకి పరిచయం ఉన్నటువంటి వ్యక్తి. ఇప్పుడు చాకలి ఆయిలమ్మ పేరు నేను ఇక్కడ ఎట్లా చూస్తున్నట్టే చాకలి ఆయిలమ్మ పేరు పెట్టడం అనేది అది ఒక అంటే ఒక మహిళా స్ఫూర్తి, మహిళా పోరాట శక్తి, మహిళల ఆశిత్వము, తిరుగులేని ఆమె. విష్ణు రామచంద్రారెడ్డి మీద ఆమె చేసిన పోరాటం మామూలు పోరాటం కాదు, చావు బతుకుల పోరాటం. ఆ పోరాటంలో ఆమె ఎప్పుడు కూడా రాజీ పడలేదు. ఆమె ఎప్పుడు గెలిచింది. ఆమె విష్ణు రామచంద్రారెడ్డి మీద ఆ భూమి పంచాయతీలో ఈమె గెలవడం జరిగింది. కాబట్టి ఇది ఒక విధంగా ఒక సింబల్ గా చూసుకున్నప్పుడు తెలంగాణ యొక్క ఒక పోరాట శక్తిగా ఆమె చాకలి ఆయిలమ్మను, అంటే చాకలి అంటే ఏదో కులం చిన్నదని అట్లా ఎవరైనా అనుకుంటే మాత్రం అది పొరపాటు అవుతుంది. చాకలి ఆయిలమ్మ ఒక పోరాట స్త్రీగా, పోరాట స్ఫూర్తిగా, ఒక గొప్ప వ్యక్తిగా తీసుకుంటేనే మన సమాజం మార్పు వచ్చినట్టుగా, సమాజంలో విలువలను గుర్తించినట్టుగా నేను భావిస్తాను. కాబట్టి చాకలి ఆయిలమ్మ పేరు పెట్టడం అనేది నేను మనస్ఫూర్తిగా ఒక మంచి చర్యగా భావిస్తున్నా. అలాగే సురవరం ప్రతాప్ రెడ్డి పేరు కూడా అది, ఎందుకంటే సురవరం ప్రతాప్ రెడ్డి కూడా చాకలి ఆయిలమ్మ లెక్కనే నిజాం ప్రభుత్వం మీద పోరాటం చేసిండు. పత్రిక అది తెలంగాణ అప్పుడున్న
నిజాం ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఒక ఆశాదీపంగా ఉండే దానిలోనే విషయాలు వచ్చేది. తర్వాత ఆయన కూడా పెద్ద కవి, ఆంధ్ర సాంఘిక చరిత్ర నుంచి మొదలైతే అనేక అవి రాయడం జరిగింది, అనేక అవి రచనలు చేయడం జరిగింది. ఇవన్నిటిని దృష్ట్యా పెట్టడం మంచిది. భవిష్యత్తులో కూడా ఇంకా ఈ యూనివర్సిటీలే కాకుండా ఇంకా వేరే సంస్థలు ఏమైనా ఉంటే వాటికి కూడా తెలంగాణ నుంచి ప్రముఖంగా పోరాటం చేసి తెలంగాణ కోసం వాళ్ళు అనేకమైన త్యాగాలు చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళ పేర్లు కూడా పెట్టడం కూడా మంచిదని నేను అనుకుంటున్నాను. రైట్. అలాగే ఇంకోటి అంటే త్వరలోనే కాంగ్రెస్ పార్టీ ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించి కానీ లేకపోతే పూర్తి స్థాయిలో యువతకు సంబంధించి స్కిల్ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేస్తుంది. సో దానికి సంబంధించి అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్కి సంబంధించి కూడా కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు ప్రతిపాదించే దిశగా ఈరోజు నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఆ దిశగా ముందుకు వెళ్తాం కాంగ్రెస్ పార్టీ అని చెప్తుంది. అయితే ఇప్పుడు ఇక్కడ రాజశేఖర్ గారు మరి ఆల్రెడీ ఆయన పేరు మీద ఒక యూనివర్సిటీ ఉన్నది, హార్టికల్చర్ యూనివర్సిటీ అనేది కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు మీద. మరి ఇంకో పేరు పెడతారు నాకు తెలియదు. అంటే మరి గవర్నమెంట్ పెట్టద్దని ఏం లేదు, కానీ అనేక ప్రతిపాదనలోనే ఉంది. అంటే ఇంతవరకు నియమించలేదు. కానీ నాకున్న అనుమానం సంశయం చెప్పండి. లక్ష్మణ్ బాబూజీ పేరు మీద యూనివర్సిటీ అంటే ఆల్రెడీ ఉంది కాబట్టి ఇంకొక గొప్ప వ్యక్తి పేరు పెడితే బాగుండేదని ఒక ఆలోచన. పెట్టద్దని అంటే ఇప్పుడు రాజశేఖర్ పెట్టద్దని ఏం లేదు, పెట్టరా నాకు తెలియదు, కానీ అదైతే ఉన్నదని నేను అంటే అక్కడ ఉన్నది అని చెప్తున్నా నేను. రైట్. మనకి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి డాక్టర్ శివలాల్ గారు శివలాల్ గారు వచ్చి వెళ్ళిపోయారు. అండ్ క్రాంతికిరణ్ గారు ఇంకొక అంశం అంటే హైడ్రాకి సంబంధించి ఇందాక మీరు మాట్లాడినటువంటి సందర్భం కూడా చూస్తాం. అంటే ఇక్కడ పేర్లకు సంబంధించి గత ప్రభుత్వం ఎందుకు అంత నిరంకుశంగానో లేకపోతే ఎందుకంటే భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకరి విముక్తి కోసం ఇందాక మాట్లాడుతూ కూడా పూర్తిస్థాయిలో పాపిరెడ్డి గారు కూడా చెప్పారు. అంటే అలాంటి ఒక వ్యక్తిని ఈ తరానికి పరిచయం చేయడమో లేకపోతే సుస్థిరమైనటువంటి స్థానం అంటే యూనివర్సిటీకి పేరు పెట్టడం అంటే ఖచ్చితంగా అందరికీ ప్రజల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. అది సుదీర్ఘమైనటువంటి ఒక చిరస్థరణీయమైనటువంటి స్థానం గుర్తింపు ఇవ్వడం. సో అలాంటి నిర్ణయానికి సంబంధించి గత ప్రభుత్వం ఎందుకు అలాంటి నిర్ణయాలు తీసుకోలేదంటారు? అంటే బీఆర్ఎస్ పార్టీ చాలా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే డాక్టర్ ప్రొఫెసర్ జయశంకర్ లాంటి పేర్లు కూడా ప్రతిపాదించారు, వారు కూడా కాళోజీ నారాయణరావు ఇలాంటి పేర్లు పెట్టినప్పటికీ అంటే ఇంతవరకు చేసి ఆపినటువంటి పరిస్థితి అంటారా, లేకపోతే ఇప్పుడున్న నిర్ణయాలు కూడా గతంలో తీసుకోవాల్సినవి కానీ తీసుకోలేదంటారా? సార్ కొన్ని నిర్ణయాలు ఏ రకంగా ఉంటాయంటే చాలా సాహసోతో పూర్తితో నిర్ణయాలు ఉంటాయి. అంటే ఆ సాహసము ప్రదర్శించాలంటే కొంచెము రాజకీయంగా దానివల్ల పరిణామాల మీద కూడా వాళ్ళు అంచనా వేస్తుంటారు. అరే ఇది తీసి ఈ రకంగా రాజకీయంగా ఏమైనా మళ్ళీ ఎదురు ఇదాల్సి వస్తుందా, మాకు ఏమైనా సమస్యలు వస్తాయా అనే రకరకాల విషయాలు ఉంటాయి. ఇప్పుడు చాకలి ఐలమ్మ విషయం తీసుకుంటే చాకలి ఐలమ్మ ప్రాథమిక నేపథ్యం ఏమిటి? నిజాం మీద దొరల పరిపాలనకి పోరాటం చేసిన ఒక గొప్ప రజక సమాజం చెందిన ఒక మహిళ. అంటే ఇక్కడ ఈ తెలంగాణ విమోచన నేపథ్యం కూడా అందరూ చర్చలకు వచ్చే అవకాశం ఉంది. అంటే కానీ ఒకటి క్రాంతికిరణ్ గారు మీరు విమోచన అంటున్నారు, కాంగ్రెస్ పార్టీ ఏమో ప్రజాపాలన ప్రకటించింది. మీరు విమోచన దినోత్సవం అంటున్నారు, ప్రజాపాలన దినోత్సవంగా ఈ మధ్యన ప్రకటించింది, ప్రతి ఏడాది చేస్తామని చెప్తుంది. ఏ పేరుతో చేస్తుందో అది వాళ్ళ ఒక విజ్ఞతకు నేను వదిలేస్తున్నా. కనీసం ఈ ప్రభుత్వం ముందుకొచ్చి కనీసం పతాకావిష్కరణ చేయాలి అనే పేరుతో ముందుకు వచ్చింది, దాన్ని సంతోషిస్తున్నాం. ఏ పేరుతో చేస్తుందా వాళ్ళ ఒక చారిత్రక నేపథ్యం ఏంది ఫస్ట్ ముఖ్యమంత్రి గారు కనీసం తెలియ. అప్పుడు నిజాం పరిపాలన వ్యతిరేకంగా జరిగిన పోరాటమే. ఆ పోరాటము ప్రజల పాలన సంబంధించిన అంటే ఆ పదానికి ప్రజాపాలనకి నిజాం వ్యతిరేకంగా జరిగిన పోరాటానికి సంబంధం ఉన్నదా? ఇప్పుడు చాకలి ఐలమ్మ జీవితం కనుక చూసినట్టయితే ఏదైతే ఏ రకంగా నిజాం వ్యతిరేకంగా క్రాంతికిరణ్ గారు ఎదురుపోయి క్రాంతికిరణ్ గారు మనకి పాపిరెడ్డి గారు క్వశ్చన్ రేజ్ చేస్తున్నారు, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను, ఒకసారి ఆయన వర్షం విందాం. పాపిరెడ్డి గారు చెప్పండి. మీరు క్రాంతికిరణ్ ఇప్పుడు మీరు చెప్తున్నది నేను మిమ్మల్ని కాంట్రాక్ట్ తీర్చలేను. ఇప్పుడు జరిగింది ఏంటంటే అక్కడ ఇవాళ హైదరాబాద్ ఇప్పుడు అదే చెప్తున్నా, ఇప్పుడు విలీనం గురించి మీరు మాట్లాడారు కదా, ఇది తెలంగాణ ఏది రాష్ట్రం సాధించేటప్పుడే ఈ తెలంగాణ విమోచన దినం ఏది సెప్టెంబర్ 15 నాడు చేయాలనేది ఒక డిమాండ్. తెలంగాణ ఉద్యమంలో వచ్చిన డిమాండ్లలో ప్రధానమైన డిమాండ్లలో ఇది ఒకటి. తెలంగాణ ముఖ్యమంత్రి స్వతహాగా సెప్టెంబర్ మాట్లాడిన తర్వాత మీరు
సెప్టెంబర్ 17 Yes, నాడు yes, yes. తెలంగాణ విమోచన దినంగా పాటించాలని తెలంగాణ వాదన నుంచి వచ్చింది. తెలంగాణ ఉద్యమంలో ఒక ప్రధాన డిమాండ్గా వచ్చింది. అయితే అప్పుడు వచ్చిన ఆర్గ్యుమెంట్ చెప్తా మీకు, ఎందుకంటే మీరు కూడా అర్థం చేసుకోవాలి. అప్పుడు 3 ఆర్గ్యుమెంట్స్ వచ్చినాయి. విమోచన అనన్నా, విలీనం అనన్నా, ఆఖరికి విద్రోహం అనన్నా. ఈ 3 సమస్యల మీద టాపిక్ పెద్ద ఎత్తున నడిచింది. అయితే మేము అప్పుడు చెప్పినాం ఈ విద్రోహం కాదు, ఎందుకంటే ఇప్పుడు కూడా చెప్తాను, ఎందుకంటే ఈ కాశ్మీర్ సమస్య చూసిన తర్వాత కాశ్మీర్కు హైదరాబాద్కు చాలా పోలికలు ఉన్నాయి. ఎందుకంటే ఈ సంస్థానాలలో అటు కాశ్మీర్ పెద్ద సంస్థానము, ఇటు నైజాం పెద్ద సంస్థానం, ఈ రెండే కలవలేదు పెద్దవి. చిన్నదేదో జునాన్గఢ్ చిన్నది అది వేరు. కానీ నిజంగా ఇది ఒకవేళ విలీనం కాకుండా ఉండి ఇది ఇంకొక 4-5 సంవత్సరాలు, అంటే 1948 కాకుండా ఇంకొక 2-3 సంవత్సరాలు ఒకవేళ ఇది ఇంకా సుదీర్ఘంగా అట్లే కాలయాపన జరిగి ఉంటే మళ్ళొక కాశ్మీర్గా హైదరాబాద్ జరిగి ఉండేది, అది అనుమానం లేదు. ఎందుకంటే అప్పటికే ఈ నైజాం పోయి యుఎన్ఓలో అప్లికేషన్ పెట్టుకున్నాడు నాకు వేరే దేశం అని. అక్కడున్న సామ్రాజ్యవాద దేశాలన్నీ కూడా ఇండియాలో అటువంటి పెద్ద దేశం ఉండదు అనుకొని వాళ్ళు కూడా దాన్ని అడ్మిట్ చేసుకోవడం జరిగింది. కానీ అదృష్టవశాత్తు అప్పుడు ఎటువంటి కాలాపన లేకుండా అప్పుడున్న హోంమంత్రి గారైన ఎవరైతే సర్దార్ పటేల్ గారు ఉన్నారో ఆయన తీవ్రమైన ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని ఆపరేషన్ పోలో పేరు మీద హైదరాబాద్ రాష్ట్రాన్ని విమోచన చేయడం జరిగింది. కాబట్టి దాని తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఇదే ఇక్కడ మళ్ళీ అపీజ్మెంట్ ఓట్లు పోతాయి, అదే అవుతుంది. ఇప్పుడు కొన్ని అపీజ్మెంట్ పాపిరెడ్డి గారు మన సబ్జెక్ట్ అది కాదు కానీ మీరు ఫైనల్ గా ఏమంటారు, అంటే ఏ పేరు ఉంటే బాగుంటుంది అంటారు? కేసీఆర్ టీఆర్ఎస్ కూడా 10 ఏళ్ళు కాలాపన చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఏమంటుంది, ప్రజాపాలన అంటారు. కాంగ్రెస్ కూడా అదే మళ్ళీ వెనుక తనమే జరుగుతున్నది. నేను ఒకటే అంటున్నా, ఒకవేళ హైదరాబాద్ కూడా ఒక 3-4 ఏళ్ళు ఈ భారతదేశ యూనియన్ లో విలీనం కాకుంటే మరొక కాశ్మీర్గా ఒక భారతదేశ నడిగడ్డలోనే ఒక సమస్యగా ఉండేది. కాబట్టి అదృష్టవశాత్తు అప్పుడు ఈ ప్రమాదం తప్పింది. కాబట్టి ఇది విలీనమే, ఖచ్చితంగా విలీనం. ఎందుకంటే అది మన ఇండియన్ ఆర్మీ వచ్చింది, నిజాం ఆర్మీని ఓడగొట్టి విలీనం చేశారు. విలీనమే కాబట్టి ఇంకా దానిలో ఏమీ లేదు. ఆ విలీనాన్ని ఏ ప్రభుత్వం కూడా చేయడానికి ధైర్యం లేదంటేనే ఇవి ఎంత ఇది ఓట్ బ్యాంక్ రాజకీయాలు నడుస్తున్నాయి, ఎంత జనాలు ఎంత విధంగా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికి కూడా కాశ్మీర్ చూస్తున్నాం కదా. నిన్న ఆయన ప్రధానమంత్రి అంటాడు, మన హోమ్ మినిస్టర్ అంటాడు పాకిస్తాన్ నుంచి వెళ్ళి, వీఆర్ ఆన్ ద సేమ్ పేజ్. ఏది కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ అండ్ పాకిస్తాన్ గవర్నమెంట్ ఆన్ ద సేమ్ పేజ్. అంటే ఇంకా ఇంత బలవంతమైన దేశం అయిన తర్వాత కూడా ఈ రాజకీయాలు, ఈ కథలు ఎన్ని రోజులు నడుస్తాయండి ఇవన్నీ? ఆర్టికల్ 370 మళ్ళీ అమలు చేస్తారని కూడా అన్నారు సార్ వాళ్ళు. అదే ఇది సేమ్ పేజ్ అన్నది అదే. రైట్ పాపిరెడ్డి గారు, క్రాంతికిరణ్ గారు, మనం కొంచెం సైడ్ ట్రాక్ లో వెళ్తున్నాం. ప్రధానంగా మళ్ళీ ఇక్కడికి వద్దాం. అంటే మాట్లాడుకునే చర్చ ఓకే, కానీ ఇప్పుడు ఉన్నటువంటి సబ్జెక్ట్ మనది కాదు. రైట్ ఇందాక క్రాంతికిరణ్ గారు మీరు కంటిన్యూ చేస్తున్నారు, చెప్పండి. అదే సార్, ఇప్పుడు ఇందాక పాపిరెడ్డి గారు ఏదైతే ఆ విషయంలో ప్రస్తావించారో, చాకలి ఐలమ్మని పేరు పెట్టడం అనేది చాలా సాహసోపేతమైన నిర్ణయం. ఇంత 10 సంవత్సరాలలో ఎక్కడ కూడా అటువంటి నిర్ణయాలు కానీ ఎప్పుడు రాలే. ఎందుకంటే ఇది నేరుగా అప్పటి నిజాం సంబంధించి అనుగుణంగా ఏదైతే ఎంఐఎం పార్టీ ఉంది, ఎంఐఎం పార్టీకి సంబంధించిన నాయకులు, దీనికి అనుబంధంగా ఆ విషయం ఉండే కాబట్టి ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా ఇటువంటి పేర్లని చర్చలు కూడా తీసుకురాలి. కాబట్టి ఈ సందర్భంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో అప్పటి చాకలి ఐలమ్మ గారి పేరుని ప్రస్తావించి ఇప్పుడు చర్చలోకి వస్తుంది. ఆమె చరిత్ర కూడా పాఠ్య పుస్తకాలలో ప్రచురించబడాలి. ఆమె ఇంకా అంటే కేవలము ఒక లెసన్ రూపంగా కాకుండా దాని సమగ్రంగా ఆమె జీవితంలో ఏ రకంగా ఆమె అప్పుడు నిజాం మీద పోరాటం చేసినప్పుడు దశల వారీగా వాళ్ళ మీద దాడులు జరిగినాయి, దశల వారీగా వాళ్ళు ఎదుర్కొన్నారు, తర్వాత తిరుగు పోరాటం చేసినారు. మొత్తం మీద చిట్ట చివర వాళ్ళు విజయం పొంది ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోగలిగినారు. కాబట్టి ఇటువంటి అన్ని విషయాల్ని పాఠ్య పుస్తకాలలో సుదీర్ఘంగా ప్రచురించి ప్రజలకు తెలిసేటట్టు కూడా వాళ్ళు ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది.
రైట్ ఇక్కడ ఒకటి పాపిరెడ్డి గారు, అంటే యూనివర్సిటీల పేర్లు మార్పు అనేవి స్వాగతించాల్సిన అవసరం, మళ్ళీ కాకపోతే ఏంటంటే భవిష్యత్తులో మళ్ళీ మార్పు జరగకుండా ఒక చట్టబద్ధత కూడా కల్పించాల్సిన అవసరం ఉందనేది వినిపిస్తున్నటువంటి మాట. అంత సాహసోపేతం వచ్చే గవర్నమెంట్ కూడా తీసుకోదనుకోండి. కానీ ఇంకొకటి అంటే ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలకు సంబంధించి కూడా గతంలో మనం ఏపీకి సంబంధించి చూస్తాం, చాలా పేర్లు అప్పుడు ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి పేర్లు పెట్టుకున్నారని విమర్శలు వచ్చినటువంటి సందర్భాలు ఎక్కడ చూసినా. అది ఒక్క తెలుగు రాష్ట్రానికైనా కాదు, మిగతా ప్రాంతాలకు కూడా ముఖ్యమంత్రి పేరు మీద లేకపోతే ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల పేరు మీద జరుగుతున్నటువంటి పరిస్థితి. సో వీటిలో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉందంటారు ఈ సందర్భంలో? ముఖ్యమంత్రులు కూడా చాలా ప్రజా మద్దతు ప్రజల యొక్క బాగోగుల కోసం చేసి చరిత్రలో ఒక పెద్ద ఎత్తున అక్కడ ఇది మొత్తం తమిళనాడులో మనకి ఈ విధంగా అది డెవలప్ కావడానికి అంతగా కాకూడదు కాబట్టి ముఖ్యమంత్రులు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఏంటంటే కొన్ని ఉదాహరణకు ఇప్పుడు ఇది మనకు తెలంగాణ వాళ్ళ పేర్లు పెట్టడంలో అయితే ఒకటే మీరు పెట్టిన తర్వాత ఏ ప్రభుత్వం కూడా ఆ పేర్లు తీసేయడానికి కానీ మార్చడానికి కానీ ఎందుకు కూడా అంటే ఒక పేరు పెట్టిన తర్వాత ఆ పేర్లు కొంత వాటి జోలికి పోదు, తీసుకోదు. కాకపోతే నేను కోరుకునేది ఏంటంటే ఈ చరిత్ర అట్టడుగున్న వర్గాలలో ఇంకా చాలా మంది దగ్గర వస్తున్నది 6.2 కేంద్ర ప్రభుత్వం సంపర్క ఎందుకంటే అక్కడ పెడుతున్నారు కాబట్టి సంపర్క ఒక రైట్ పాపిరెడ్డి గారు మీ వాయిస్ చాలా స్ట్రక్ అవుతుంది, కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. ఒకటి వినిపిస్తే కనుక చెక్ చేసుకోండి. క్రాంతి గారు చెప్పండి, మీరు చెప్పండి. అంటే ప్రభుత్వ పథకాలకు సంబంధించి కూడా ఇలాంటి మార్పులు భవిష్యత్తులో, అంటే ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా, ఏ యూనివర్సిటీని ప్రారంభించినా కూడా, ఎలాంటి ఒక పథకాన్ని ప్రారంభించినా ఇలాంటి ముఖ్యమైనటువంటి సందర్భాల్లో ఒక శాశ్వతమైనటువంటి ఒక గొప్ప వ్యక్తులు, అంటే సమాజంలో లేకపోతే చరిత్రలో ఉన్నటువంటి ఒక వ్యక్తులు గుర్తించి పేరు పెట్టడం సమంజసం అంటారు? అలాంటి వీటిల్లో కూడా మార్పులు రావాల్సిన అవసరం ఉందంటారా? సార్, జనరల్ గా ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీకి సంబంధించిన వ్యవస్థాపక నాయకులు కానివ్వండి, ఆ పార్టీకి సంబంధించిన ముఖ్యమైన వ్యక్తుల పేర్లు తో ఇన్స్టిట్యూషన్ల పేర్లు, లేకపోతే రోడ్ల పేర్లు, లేకపోతే ఈ రకంగా ఎయిర్పోర్ట్ల పేర్లు, ఇందాక యూనివర్సిటీల పేర్లు, ఇవన్నీ కూడా ఎక్కడో చోట జరుగుతుంటది. కానీ నా అభిప్రాయం ఏమిటంటే, ఇందాక చట్టభద్రత అనే విషయం చర్చకు వచ్చినప్పుడు చట్టం అనేది సెకండరీ, కానీ అధికారంలో ఎవరైతే ఉన్నారో ప్రతిపక్షం వాళ్ళ ఒక ఒపీనియన్ తీసుకొని వాళ్ళతో కూడా సరైన రీతిలో చర్చ చేసి అందరు కూడా ఆ చర్చలో పాల్గొన్న తర్వాత ప్రాపర్ కంక్లూజన్ వచ్చి అందరు సర్వసమ్మతితో కనుక నిర్ణయం తీసుకుంటే, రాబోయే రోజులలో కనుక అధికార మార్పిడి ఏమైనా జరిగితే ఈ పేర్లు మార్చే ఒక ప్రక్రియ ఏదైతే ఉంటది కదా, అది జరగకుండా ఉంటది. అంటే చట్టం తెచ్చినాము, అది చట్టం శాశ్వతం కాదు. చట్టం తెచ్చినా కూడా చట్టం దాన్ని మళ్ళీ అధికారంలోకి వచ్చిన కొత్త పార్టీ ఆర్డినెన్స్ తీసుకొచ్చి మళ్ళీ ఆ చట్టం కూడా డైల్యూట్ చేసి వాళ్ళు పేర్లు మార్చే అవకాశం ఉంటది. కానీ దీనికి సరైన ప్రక్రియ, పేరు మార్చే ఏదైతే ప్రస్తావన వచ్చినప్పుడు సమ్మతితోని ఎమ్మెల్యేలు కానివ్వండి, పొలిటికల్ పార్టీల ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా డెలిగేషన్ పిలుచుకోవాలి, సరైన రీతిలో చర్చలు జరగాలి. చర్చలు జరిగిన తర్వాత సర్వసమ్మతితో కనుక పేరు పెట్టినట్టయితే ఎటువంటి సమస్య లేకుండా ఉంటుందని నా అభిప్రాయం. ఎస్ పాపిరెడ్డి గారు, మీరేమంటారు? అంటే అలాంటి ఒక చట్టబద్ధత కల్పించడానికి అంటే లీగాలిటీ పరంగా లేకపోతే ప్రభుత్వంలో ఉన్నటువంటి పాసిబిలిటీస్ ఉన్నాయంటారా?
ఎందుకంటే చాలా సందర్భాల్లో పేర్లు మారుస్తున్నటువంటి సందర్భాలు మనం చూసాం. రాజశేఖర్ గారు ఒక నిమిషం. ఎస్ చెప్పండి. ఇప్పుడు దీనిలో ఇప్పుడు ప్రభుత్వం ఆ పేరు పెట్టిన చట్టబద్ధత ఉన్నట్టు లెక్క. నాకు తెలిసిన అంటే మనం చాలా సందర్భాల్లో చూస్తాం, అంటే పార్టీ మారిన తర్వాత ఎయిర్పోర్ట్లకో లేకపోతే ముఖ్యమైనటువంటి ప్రదేశాలకు మార్చినటువంటి సందర్భాలు మనం చూసాం. లేదు, మార్చడం మీద కాంట్రవర్సీ కావచ్చు, కానీ ఇక్కడ మార్చలేదు. మార్చే అవకాశాలు ఎక్కడ కూడా పెద్దగా జరగలేదు. ఎక్కడనైతే మరీ కాంట్రవర్సీ ఉండి ఆ పేర్లు చక్కగా లేవు, సక్రమంగా లేవు, అటువంటి దగ్గర జరిగింది. కానీ ఉదాహరణ ఏ యూనివర్సిటీలో కూడా ఇప్పుడు ఉదాహరణకు చాలా మంది పేర్లు పెట్టారు, కానీ ఎక్కడ కూడా ఏ యూనివర్సిటీలో కూడా ఆ పేరును మళ్ళీ మార్చి వేరే పేరు పెట్టే దాఖలాలు ఎక్కడా లేవు. అటువంటి అవకాశాలు కూడా లేవు. ఎందుకంటే చాకలాయలమ్మ అనే వ్యక్తి కాంగ్రెస్ కాదు, బీఆర్ఎస్ కాదు, బీజేపీ కాదు, లేకపోతే ప్రజల మనిషి ప్రజల నుంచి పుట్టిన ఉద్యమ నేత ఉండవు. ఇది ఉద్యమ నేతగా ఆమె ఒక పోరాట వనిత కాబట్టి అవకాశాలు ఏమి ఉండవు. ఇంకోటి ఏంటంటే నాకు తెలిసిన మట్టుకైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మొదలైన ఇప్పటి వరకు కూడా ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ పేరు వచ్చింది. ఉస్మానియా పేరు వచ్చిన తర్వాత మనకు 45 కానీ ఇక్కడ ఒకటి అంటే మన తెలంగాణకు సంబంధించినటువంటి మీరు అంశాలు ఏపీకి సంబంధించి చూస్తే అక్కడ ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్పు, తర్వాత వైఎస్ఆర్ పేరు, ఇలాంటి మార్పులు సందర్భాలు అక్కడ మనం చూసాం. అంటే ఇక్కడ ఓవరాల్ గా మాట్లాడినప్పుడు దీనికి సంబంధించి ఒక శాశ్వతమైనటువంటి పేరు ప్రతిపాదన ఉండాలి. అంటే పథకాల్లో కూడా, అంటే ప్రభుత్వ పథకాల్లో కూడా కేవలం యూనివర్సిటీలకే పరిమితం కాకుండా ఎన్టీఆర్ కానీ వైఎస్ఆర్ కానీ ఎందుకు ఆ పేర్లు వచ్చినాయంటే ఎన్టీ రామారావు కూడా ప్రజా ఆమోదం, ప్రజా ఏది అంటే పొలిటికల్ లీడర్స్ గా చూడొచ్చు అంటారా? పొలిటికల్ లీడర్స్ వల్ల మార్పులు అయ్యామంటారా? చేయరండి. ఇప్పుడు ఎన్టీ రామారావు ఎన్టీఆర్ యూనివర్సిటీ వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం వచ్చింది. ఆంధ్ర రాష్ట్రం వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిండు. జగన్మోహన్ రెడ్డి అని మార్చిండు. ఏం మార్చకపోగా కృష్ణా డిస్ట్రిక్ట్ ను డివైడ్ చేసి ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ అని కూడా కొంత పేరును కలిపి పెట్టిండు. కాబట్టి అట్లా పెట్టడం అనేది జరుగుతుంది, కానీ తీయడం అనేది ఇంతవరకు జరగలేదు. ఇప్పుడు చంద్రబాబు గారు 14 నుంచి వెళ్ళి 19 వరకు ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ 24 తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు. వైఎస్ఆర్ యూనివర్సిటీ పేరేం మార్చలేదు, జిల్లా పేరేం మార్చలేదు. అట్లుండవు. ఒకసారి జరిగిన తర్వాత వాటిని మళ్ళీ మార్చే అవకాశాలు ఉండవు. ఎందుకంటే అది తారు పెట్టి దాని ప్రజలలో పోయిన తర్వాత అంత తీయడం అనేది అంత సులభం కాదు. ఇంతవరకు నాకు తెలిసిన మట్టుకు దాఖలాలు అయితే ఇక్కడ లేవు. అయితే ఒకటి ఏంటంటే మీరు అన్నట్టుగా ఈ ఎవరైతే రాజకీయ నాయకుల పేర్లు ఉంటాయో వాళ్ళు పెట్టినప్పుడు కొంత దాని మీద కొంత రకరకాల చర్చలు జరిగే అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా ఇప్పుడు ప్రజా నాయకులు కానీ, ప్రజా పోరాట యోధులు కానీ, ఇప్పుడు ఉదాహరణకు జయశంకర్ సార్ పేరు కానీ, ఇది మన కాళోజీ నారాయణరావు పేరు కానీ, లేకపోతే పివి నరసింహరావు కూడా రాజకీయ నాయకుడే, కానీ ఆయన అంత కాంట్రవర్సీ కాదు. పివి నరసింహరావు పేరు పెట్టినా కూడా ఒక యూనివర్సిటీకి ఎవరే మాట్లాడలేదు. అట్లాగే కుండ లక్ష్మణ్ బాబుజీ పేరు పెట్టినారు, అంబేద్కర్ గారి పేరు పెట్టినారు. ఇట్లా పేరు చూస్తే చాలా ఉన్నాయి. రేపు సురవరాం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టినా కూడా ఆయన ఒక కవి, ఆయన ఒక పేపర్ పెట్టి నిజాం మీద కొట్లాడిండు, ఆంధ్ర సాంస్కృతిక చరిత్ర రాసిండు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి పెద్దగా ఎటువంటి రావు. ఎవరైతే మరీ బ్లెటెంట్ గా ఏమీ లేకుండా కేవలం ఒక రాజకీయ నాయకుని తీసుకొచ్చి పెట్టడం, ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు మీకు చెప్తా కొన్ని విషయాలు. కొండ వెంకట రంగారెడ్డి పేరు మీద ఒక డిస్టిక్ వచ్చింది, రంగారెడ్డి డిస్టిక్. ఒక వ్యక్తి పేరు మీద రంగారెడ్డి డిస్టిక్ పెట్టడం జరిగింది. అయితే ఆయన ఆ రంగారెడ్డి డిస్టిక్ పెట్టినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ, రంగారెడ్డి జిల్లాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎందుకు ఆమోదం చేశారంటే ఆ రంగారెడ్డి ఆయన తెలంగాణ నైజాం మీద పోరాటం చేసిండు, తెలంగాణ ప్రాంత ప్రయోజనం కోసం కొట్లాడిండు. ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతాన్ని విలీనం చేసినప్పుడు ఆయన బాగా వ్యతిరేకించిందని ఆయన ఒకడు. 56లో ఈ విలీనం వద్దు, ఈ విలీనం వస్తే మనం తెలంగాణ ప్రాంతం శాశ్వతంగా వెనుకబడిపోతుంది, నష్టమైపోతుంది. ఆఖరి క్షణం వరకు కొట్లాడిన యోధుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన పేరు పెట్టినా కూడా ఏమి పెద్దగా విమర్శ రాలేదు. విమర్శలు రానప్పుడు రాజకీయ నాయకుల పేరు పెట్టిన తప్పు లేదు. ఎందుకంటే ప్రజలతో సంబంధం ఉండి. పాపిరెడ్డి గారు మనకి చర్చ చాలా సేపటి నుంచి జరుగుతుంది. ఇందాక నుంచి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి డాక్టర్ శివలాల్ గారు వచ్చారు, వెళ్ళిపోయారు, మళ్ళీ వచ్చారు అని ఆయన ఒకసారి వర్షన్ విందాం. ఎస్ శివలాల్ గారు నమస్తే. సమయానికి రాకపోయారు, లాస్ట్ సమయంలో వచ్చారు అని మీ వర్షన్ ఒకసారి చెప్పండి. అంటే పేర్ల మార్పుకి సంబంధించినటువంటి ప్రతిపాదన ఇటువంటి బీజేపీ పార్టీ కానీ సమర్థిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నిర్ణయంకి సంబంధించి మీ యొక్క అభిప్రాయం ఏంటి చెప్పండి. రాజశేఖర్ గారు, అమా న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్ ఉన్న వారికి నమస్కారం. ఒకటి ఏమంటే, ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే ప్రజా శ్రేయస్సు కోరుతూ ఎవరైతే ఉద్యమకారులు ఎవరైతున్నారో, అమరవీరులు ఎవరైతున్నారో వాళ్ళని గుర్తించుకోవాలనే ఒక ఆలోచనతోనే ఈరోజు ప్రభుత్వము
మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఒక నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా గత 10 సంవత్సరాలలో ఎవరైతే కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణతోనే మొత్తానికి పేరు తెచ్చుకొని ఈరోజు అదే మొత్తానికి ఎవరైతే కేసీఆర్ ఉన్నారో ఆయన ఆలోచనతోనే సరిపోయింది జీవితకాలం అంతా. ఈ 10 సంవత్సరాలు మొత్తానికి నేను ఏదో చేస్తా అని చెప్పిండు. ఇప్పటి వరకు ఖచ్చితంగా ఎవరైతే ఉద్యమకారులను మర్చిపోయిండు, తర్వాత అమర వీరులను మర్చిపోయిండ్రు, లేకపోతే ఎవరైతే తెలంగాణ గురించి పోరాడిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మర్చిపోయారు. పక్కనున్న ప్రొఫెసర్ జయశంకర్ గారిని కూడా మర్చిపోయిన విధానం మనం అందరికీ తెలుసు, మనం చూసుకున్నాం. కానీ ఆయన జయశంకర్ పేరు అగ్రికల్చర్ యూనివర్సిటీకి పెట్టారు. అది కూడా ఒకసారి ఆయన మర్చిపోయినా కూడా మీరు మర్చిపోయారన్నారు. ఆయన పేరును గుర్తిస్తూ డాక్టర్ జయశంకర్ యూనివర్సిటీ పేరు పెట్టేటువంటి సందర్భం ఉంది. అదే నేను ఏమంటున్నానంటే జయశంకర్ గారికి మన్మోహన్ సింగ్ గారు పిలిచి మిమ్మల్ని రాజ్యసభ సభ్యుడిని చేస్తా అని చెప్పడం విని ఇమీడియట్ గా జయశంకర్ గారు ఒకవేళ రాజ్యసభ సభ్యుడైతే నాకు పేరు ఉండదు, లేకపోతే నాకు విలువ ఉండదు అనే ఆలోచించిన కేసీఆర్ ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరుని ఇట్లా పక్కకు తోసేయడానికి ఎన్నో రకాలుగా కుట్రలు పండిండు. అంటే నేనేమంటున్నా అంటే గత 10 సంవత్సరాల మీరు ఇప్పుడు మొన్న మేము రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టిన దగ్గర కూడా ఈరోజు కేటీఆర్ గాని లేకపోతే హరీష్ రావు గాని మిగతా వాళ్ళు చివాకులు వాడుతున్నారు. కానీ 10 సంవత్సరాలు మీకు పట్టిందా తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడానికి? ఇప్పుడు లేదా మా రేవంత్ రెడ్డి గారు అన్నట్టు అటుపక్క సచివాలయము, ఇటు అమరవీరుల స్తూపము మధ్యన కేసీఆర్ది పెట్టేదే కరెక్ట్ అని అనుకుంటున్నా మీరు? అంటే అది ఆల్రెడీ మొత్తానికి రిజర్వ్ చేసి పెట్టిండ్రు అని ఏదైతే రేవంత్ రెడ్డి గారు చెప్తుండ్రో అదేనా? అంటే నేను ఏమంటున్నా అంటే మొత్తానికి కాంగ్రెస్ పార్టీ గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఆలోచన విధానానికి ముఖ్యమంత్రులు వేరు, ఇప్పుడు ఆలోచించే ముఖ్యమంత్రి వేరు. ముఖ్యమంత్రి గారు ఒకటే నిర్ణయం తీసుకుంటుండే ఏంటంటే ప్రతి దగ్గర ఈవెన్ స్పోర్ట్స్ పాలసీ గురించి కూడా గతంలో మొన్న ఎవరైతే వరంగల్ బిడ్డ ఆ అమ్మాయి గురించి ఇట్లనే మన డిబేట్ లోనే మాట్లాడడం జరిగింది. ఆమెను పిలిచి ఈ రోజు దగ్గర ₹1 కోటి ఇచ్చి ఒక 500 గజాలు ఇచ్చి ఆమెకి గ్రూప్ 2 ఆఫీసర్ గా చేయడం జరిగింది. అంటే మొత్తానికి ఎవరు దీప్తిని. అంటే నేనేమంటున్నా అంటే మొత్తానికి గత ముఖ్యమంత్రులు అంటే 10 సంవత్సరాలలో ఏదైతే కేసీఆర్ చేయని పని ఈ రోజు ఒక 9 నెలల్లో ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయడం జరుగుతుంది. అమరవీరుల పేర్లు ఇక్కడ అవకాశం ఉంటే అక్కడ గతంలో ఉన్నాయి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పేర్లు ఉన్నాయి, అవి ఇంటి కూడా తీసేసి మొత్తానికి ఈ రోజు తెలంగాణ గురించి పాటు పడిన వాళ్ళు కానీ లేకపోతే తెలంగాణ గురించి అమరవీరుల గురించి కానీ లేకపోతే తెలంగాణ గురించి పోరాడిన వాళ్ళ పేర్లని ఈ రోజు అవకాశంగా తీసుకొని ఖచ్చితంగా వాళ్ళని గుర్తింపు వాళ్ళకి ఇవ్వాలా, ప్లస్ మనం కూడా వాళ్ళని పేర్లని స్మరించాలని ఒక ఉద్దేశంతోనే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. రైట్ అంటే పూర్తిగా ప్రజాపాలన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నారు. అండ్ ఇంకొకటి అంటే బీసీ కులగణకు సంబంధించి కానీ ఒక ప్రతిపాదన వస్తుంది. ఇంకోటి మీరు చాలా వేగంగా మొదలుపెట్టినటువంటి హైడ్రాకు సంబంధించి దూకుడు మీద వెళ్తుంది. దానికి చట్టబద్ధతకు సంబంధించినటువంటి అంశాలపై కూడా మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు ఏమైనా చెప్పగలరా? అంటే ఇప్పుడు హైడ్రాని ఆల్మోస్ట్ ఆల్ బీజేపీ కానీ ఎన్ఎల్ఎస్పీ కానీ లేకపోతే ఇతర పార్టీ వాళ్ళు కానీ అందరూ కూడా మొత్తానికి ఇది మంచి పరిణామము, మంచి నిర్ణయం తీసుకున్నారు అనేది. శివలాల్ గారు ఒకటి మంచి పరిణామం చెప్తున్నా కొన్ని సూచనలు కూడా చేశారు. ఆ సూచనలు ఈ చట్టబద్ధతలు ఏమైనా ఉండబోతున్నాయి? అయితే ఒకటి ఏంటంటే వీళ్ళలో ఉన్న ఒక అపోహ ఏంటంటే మొత్తానికి ఈ మామూలుగా మధ్య తరగతి వాళ్ళు లేకపోతే దిగువ తరగతి ఉన్న వాళ్ళదే కూలగొట్టేస్తున్నారు, లేకపోతే ఎవరైతే బడాబాబులు ఉన్నారో వాళ్ళ చెయ్యరు, లేకపోతే అసదుద్దీన్ ఓవైసీ కానీ లేకపోతే మల్లారెడ్డి కానీ లేకపోతే మిగతా వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు వీళ్ళందరిది కూలగొట్టరు, ఖాళీ వీళ్ళదే కూలగొడతారు అనేది వీళ్ళ ఆలోచన. కానీ మాక్సిమం గా కాంగ్రెస్ పార్టీ కానీ ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయంకి వచ్చిండ్రు. దాని తర్వాత హైడ్రా కమిషనర్ కూడా ఒకటే ఓపెన్ గా చెప్తుండ్రు, మొత్తానికి ఒకవేళ మీరు స్టే తెచ్చుకున్నా ఆ స్టే ఎన్ని రోజులు ఉంటుంది, ఆ స్టే వేకెట్ చేసైనా ఇద్దాం. ఇంకోటి అయితే ముఖ్యంగా మనకు మంచి పరిణామం ఏంటంటే ఇంకోటి ఏంటంటే కొన్ని జాగాలలో కొంతమంది వాళ్ళ టైం కావాలని ఒక ఆలోచనతోని మాకు ఒక అకాడమిక్ ఇయర్ ఉంది లేకపోతే ఇంకేదో ఉంది ఇంకేదో అని సాకులు చెప్తున్నారు. సాకులు ఎన్ని రోజులు చెప్తారు రాజశేఖర్ గారు? మా అంటే 3 నెలలు లేదా 6 నెలలు.
అంత లోపల కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా బడాబాబులు అయినా సరే, ఇప్పుడు ఈ రోజు మిరాలం ట్యాంక్ దగ్గర ఎంఐఎం ఎవరైతే ఎమ్మెల్యే నాయకుడు ఉండో వాళ్ళది కూలగొట్టడం జరిగింది. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఎంఐఎంది కూల్చరు, లేకపోతే ఇది ఏదో జన్వాడ ఫామ్ హౌస్ గురించి చేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. సవాలే లేదు. ఎట్టి పరిస్థితుల ఒక్కసారి హైడ్రా ఒకటి తీసుకురావడంతో మొత్తానికి భవిష్యత్ తరాలకు అందరికీ కూడా మేలు జరుగుతుంది అనే ఉద్దేశంతో అన్ని పార్టీలు ముందుకొచ్చినాయి. రాజకీయ విశ్లేషకులు కానీ లేకపోతే మేధావులు కానీ అందరు కూడా దీనికి సహకరిస్తామని చెప్పిండ్రు. రేపు కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే దిశగా ముందుకు పోతుంది తప్ప ఖచ్చితంగా ఏదో ఎవరికి ఏదో కక్ష సాధింపు చేస్తాము, ఒక్కరికి చేసి ఏదో డబ్బులు చేసుకుంటారు అంటున్నారు, లేకపోతే శివలాల్ గారు చివరిగా కంక్లూడ్ చేయండి. అంటే కేబినెట్ లో ప్రధానంగా పేర్ల మార్పుకు సంబంధించి, యూనివర్సిటీల పేర్ల మార్పు కేబినెట్ సంబంధించి చివరిగా ఏం చెప్తారో ఒకసారి కంక్లూడ్ చేయండి, సమయం మనకు తక్కువ ఉంది. ఎస్, ఒకటి ఏమంటే అండి, ఏదైతే యూనివర్సిటీలు కానీ లేకపోతే మిగతా దీంట్లో ఎవరికైతే అమరవీరుల పేర్లు లేకపోతే ఎవరైతే ఉద్యమంలో పనిచేసారో, తెలంగాణ ఆకాంక్ష గురించి ఎవరైతే పనిచేసారో, చాకల ఐలమ్మ కానీ లేకపోతే ఇంకా ఇతరులు కానీ, ప్రొఫెసర్ జయశంకర్ కానీ చాలా మంది ఉన్నారు. వాళ్ళ పేర్లు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చి ఈ పేర్లు ప్రతిపాదించి పెట్టడం అంటే నిజంగా కూడా అందరు కూడా హర్షించాల్సిన విషయము. రెండోది, దానివల్ల ఏదో రాజకీయ లబ్ధి గురించి ఆలోచించడం కాదు. మనం తెలంగాణ రాష్ట్రం 29వ రాష్ట్రం సపరేట్ అయింది కాబట్టి మన రాష్ట్రానికి మన మనుషుల పేరు ఉండాలనేది వాళ్ళు ఒక ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. ఆ పేర్లు కూడా అనౌన్స్ చేస్తున్నారు. దానికి అందరు కూడా హర్షించండి. అవసరం అనుకుంటే గతంలో 10 సంవత్సరాలలో కేసీఆర్, కేటీఆర్, టీఆర్ఎస్, బీఆర్ఎస్ చేయని పనులు ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నందుకు అందరు కూడా దాన్ని అభినందిస్తే బాగుంటుంది. ఒకవేళ మీకేమన్నా అపోహలు ఉంటే, లేదు అనుకుంటే ఏమన్నా సూచన సలహాలు ఇచ్చేది ఉంటే కూడా దానికి కూడా సూచన సలహాలు స్వీకరించడానికి కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెడీగా ఉన్నారని చెప్తారు. రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ పాపిరెడ్డి గారు, మీరు చెప్పండి అండి చివరిగా. పూర్తిగా అంటే ఇప్పుడు ఉన్నటువంటి యూనివర్సిటీ సంబంధించి మారుతున్నటువంటి మార్పు నేపథ్యంలో ప్రభుత్వానికి కానీ లేకపోతే మీరు ఏమైనా సూచనలు చేయదలుచుకున్నారో చివరిగా కాంక్లూడ్ చేయండి. ఇప్పుడు నాకు తెలిసిన మట్టుకు పాత పేర్లు ఏమీ మార్చడం లేదండి. కొత్త యూనివర్సిటీలకు పేర్లు పెడుతున్నారు ఒకటి. రెండవది, అంతకుముందు చెప్తాను మీకు, పాత యూనివర్సిటీలలో ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఉదాహరణకు ఎన్జిఆర్ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉండే, అది ఒక ఆంధ్రాకి వెళ్ళిపోయిన తర్వాత తెలంగాణ యూనివర్సిటీ పెట్టిండ్రు. తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీకి డాక్టర్ జయశంకర్ యూనివర్సిటీ అని పెట్టడం జరిగింది. అట్లాగే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆంధ్రాకి పోయిన తర్వాత మనకు తెలంగాణ మన హెల్త్ యూనివర్సిటీ వచ్చిన తర్వాత కాళోజీ నారాయణరావు గారు పేరు పెట్టడం జరిగింది. అట్లాగే ఇప్పుడు ఇది పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ మన ప్రాంతంలో ఉంది కాబట్టి మన సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెడతారా, క్యాబినెట్ ఎవరు పెడతారో నాకు తెలియదు, కానీ ఒక తెలంగాణ పేరే వస్తుంది. ఇట్లా చూసుకుంటూ పోతే మన పేర్లు మనకు వస్తాయి. మనకు ఎందుకంటే వాళ్ళ యూనివర్సిటీ అటు వెళ్ళిపోయింది కాబట్టి మన వాళ్ళ పేర్లు మనకు పెట్టుకుంటారు. ఈవెన్ శివలాల్ గారు, ఒకటేంటంటే మీరు సరే ఇప్పుడు కేసీఆర్ అన్ని పనులు చేయలేదు, కేసీఆర్ చేయలేని పనులు మీరు చేస్తారు, మీరు అన్ని పనులు చేయలేదు, వచ్చే ప్రభుత్వాలు ఇంకో కొన్ని పనులు చేస్తాయి. ఇప్పుడు కేసీఆర్ కూడా 4 యూనివర్సిటీల పేరు మీద తెలంగాణ వ్యక్తుల పేర్లే పెట్టిండు. జయశంకర్ సార్ పేరు, కాళోజీ నారాయణరావు పేరు, కొండా లక్ష్మణ్ బాబుజీ పేరు, పివి నరసింహరావు పేరు పెట్టలేదు కదా. అవి తర్వాత మిగిలిన కొన్ని ఉంటే మీరు కొత్త యూనివర్సిటీలో ఇప్పుడు హెల్త్ మన విమెన్ యూనివర్సిటీ వచ్చింది, దానికి చాకల ఐలమ్మ గారి పేరు పెట్టారు. అందరూ కూడా స్వాగతిస్తారు, మంచి నిర్ణయం అని కూడా అందరూ కూడా ఒప్పుకుంటున్నారు. అట్లాగే రేపు తెలుగు యూనివర్సిటీ కూడా పొట్టి శ్రీరాముల పేరు అది మనకు అవసరం లేదు. ఎందుకంటే అది మనకు ఆ పొట్టి శ్రీరాములు అంటేనే తెలంగాణ ఆంధ్రను కలపడానికి మనం పెట్టిన పేరుగా మనం చూస్తాం కాబట్టి, మన తెలంగాణ రాష్ట్రం మనకు వచ్చింది కాబట్టి ఆ మన తెలుగు యూనివర్సిటీకి మన తెలంగాణ ప్రాంతంలో ఉన్న ప్రముఖులు ఎవరైనా కావచ్చు, అది గవర్నమెంట్ నిర్ణయం. మనం చెప్పడం అనేది ఒకటి ఇద్దరని కాదు, కానీ ఆ లెవెల్ అయితే మంచి ప్రముఖంగా ఉన్నారో ఆ పేర్లు పెడితే ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా కొన్ని యూనివర్సిటీలు వస్తాయి. ఇప్పుడు ఉదాహరణకు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సిల్క్ యూనివర్సిటీ పెట్టింది. సిల్క్ యూనివర్సిటీ కూడా తెలంగాణలో ఎవరైనా మంచి స్కిల్ ఇంజనీర్. పాపిరెడ్డి గారు కంక్లూడ్ చేయండి. హలో, ఎస్ కంక్లూడ్ చేయండి. ఇంకేం చెప్పడానికి ఉందా? సమయం తక్కువ ఉంది మనకి. అటువంటి పేర్లు పెట్టొచ్చు. మంచిది. పాపిరెడ్డి గారు, మీ నిజంగా కూడా అనుభవజ్ఞులు, అవసరం అనుకుంటే ఎవరైనా నిజంగా కూడా ప్రభుత్వం మర్చిపోయి ఉంటే వాళ్ళ పేర్లు కూడా మీరు ప్రతిపాదించవచ్చు సార్. దాని తర్వాత మనం కూడా అవసరమైతే గవర్నమెంట్ ఖచ్చితంగా మేధావులు సలహాలు తీసుకోవాలి. ఆ విధంగా కూడా ముందుకెళ్ళాలని కోరుకుంది. రైట్, క్రాంతికిరణ్ గారు మీరు చెప్పండి. 100% రాజశేఖర్ గారు. ఎస్ క్రాంతికిరణ్ గారు కంక్లూడ్ చేయండి, సమయం మనకు చాలా తక్కువ ఉంది. రైట్ సార్, చాలా సందర్భాలలో ఈ రకంగా ఒక వ్యవస్థలా కానీ
పేర్లు మార్పిడి జరిగినప్పుడు అది మళ్ళీ అధికారంలో ఇంకో పార్టీ వచ్చినట్టయితే మళ్ళీ వాళ్ళ ఒక ఆధిపత్యాన్ని ప్రదర్శించే క్రమంలో వాళ్ళకు సంబంధించిన పేర్లు పెట్టేది ఒక అనేది రాజకీయ క్షేత్రంలో చూస్తూ వస్తుంటాం. కాబట్టి ఇటువంటి సమస్య ఉత్పన్నం కావద్దు. సామరస్యంగా పెట్టిన పేర్లు కొనసాగాలి అంటే పాలకపక్షము ప్రతిపక్షం వాళ్ళందరితో కూర్చొని సరైన రీతిలో చర్చలు చేసి అందరం కూడా సమగ్రంగా ఆలోచన చేసి ఒక్కరు కూడా సర్వసమ్మతితోని నిర్ణయాలు తీసుకొని పేరు మార్పులు చేస్తే అందరూ కూడా ఆమోదయోగం అందరూ కూడా స్వాగతిస్తారు. రైట్ థ్యాంక్ యూ అండ్ ప్రధానంగా చర్చలో పాల్గొన్నటువంటి డాక్టర్ శివలాల్ గారికి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆయనకి, అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రామ్మోహన్ గారికి, అలాగే బీజేపీ పార్టీకి సంబంధించి అంటే రామ్మోహన్ గారు మనకి చర్చలోనే రాలేదు ఈరోజు, ప్రధానంగా బీజేపీ పార్టీకి సంబంధించి క్రాంతి కిరణ్ గారికి, అలాగే అనలిస్టు పాపిరెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మీరందరికీ కూడా. అండ్ ఒకటి, పేర్లు మార్పు అనేది తెలంగాణలో కీలక భూమిక పోషించిన వారికి ఇచ్చినటువంటి గుర్తింపు, గౌరవంగా చూడాలి. సో అన్ని పార్టీలు కూడా దీనికి ఖచ్చితంగా మద్దతు తెలుపుతున్నాయి. ఇంకొకటి, అందరి నిర్ణయాలు కూడా తీసుకున్న ప్రతిపాదనలు వస్తున్నాయి. సో ఇలాంటి భవిష్యత్తులో వచ్చినప్పుడు ఖచ్చితంగా స్వాగతించాలని చెప్తున్నారు. అంటే మేధావులకు సంబంధించినటువంటి సలహాలు కూడా శివలాల్ గారు చాలా మంచి విషయం చెప్పారు, ఖచ్చితంగా తీసుకుంటామని. సో ఇలాంటి ప్రతిపాదనలు జరగాలి అండ్ ప్రజలకు ఉపయోగపడే విధంగా ముందుకు వెళ్ళాలని మనం కూడా కోరుకుందాం. రైట్, డిబేట్లో పాల్గొన్న అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇది ఇవాళ డిబేట్ పాయింట్. రేపటి డిబేట్ పాయింట్లో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమా న్యూస్, నిజం కోసం జనం కోసం.